దేవుని పిల్లారా, మీరు ఏదైతే చేస్తున్నారో, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏదైతే తప్పుకుంటున్నారో, ఆజ్ఞ అతిక్రమించి పాపానికి బానిసలు అవుతున్నారో, ఆ పాపం వలన చివరి ముగింపు చావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి చనిపోయిన వెంటనే నిత్య నరకానికి జారిపోతాం. అందుకే ఆదాము హవ్వలు ఒక ఆదర్శంగా జాగ్రత్త చెబుతూ, ఇదిగో మేము పాపం చేసి చచ్చిపోయాం, ఆత్మీయంగా మీరు చేయొద్దు, మీ కుటుంబాలు కట్టుకోండి, మీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించండి అని ప్రారంభంలోనే ఆదాము హవ్వలు చెప్పారు. అయినప్పటికీ క్రీస్తు వచ్చి మరలా మనందరినీ నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా చేసినా సరే మరలా లోకంలో పడిపోతూ పాపాన్ని చేస్తూ పాపానికి బందీలైపోతున్నామంటే ఇక చివరికి మనం ముగింపు పలుకుతున్నాము. అందుకే దేవుడు ఎన్నోసార్లు ప్రమాద హెచ్చరికలు జ్ఞాపకం చేస్తూ, హెచ్చరిక చేసిన ప్రవక్తలు ఎంతో మంది పంపించిన పాపం చేస్తూనే చచ్చారు. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి.